ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నాడా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సాహించి సంతోషించెదము. దేవుని మాట ఇక్కడ మనకు తెలియచేయబడుచున్నది. దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఇలా ప్రార్థన చేయుచూ ఉన్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీయు ఉత్సాహించి సంతోషించెదము అని అంటున్నాడు. ఉదయమున దేవుని కృపతో మనము తృప్తిపరచబడాలి. అప్పుడు మన దినములన్నీ మనం ఉత్సాహంతో, సంతోషంతో ఉండేదము అని భక్తుడు చెప్తున్నాడు. ఉదయమునే దేవుని సన్నిధికి మనము వెళ్ళినప్పుడు ఆయన కృపతో మనలను తృప్తిపరుస్తాడు. చాలాసార్లు మన ఆరోగ్య విషయంలో వైద్యులు అనేక సలహాలను ఇస్తూ ఉంటారు. ఉదయమునే మీరు ఆరోగ్యం కొరకు కొన్ని మైళ్ళు నడవండి. ఉదయమునే అల్పాహారముగా ఈ ఆహారమును మాత్రమే మీరు పుచ్చుకొనండి. ఇలాంటి ఆహారాన్ని పుచ్చుకోబాకండి అని ఎంతో జాగ్రత్తలు చెప్తారు. వాటి వలన మనకు మేలు కలుగుతుందని వారంటారు. వారేమంటారంటే, ఒక రోజంతా మీరు ఆరోగ్యకరంగా, సంతోషకరంగా ఉండగలరు అని అంటారు. వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క కృప. ఉదయమున దేవా నీ కృపతో మమ్మలను తృప్తిపరచు. అప్పుడు మేము మా దినాలన్నీ ఉత్సాహించి సంతోషించెదము. ఉదయమునే దేవుని కృపను మీరు వెతికినట్లయితే మనము బ్రతికే దినములన్నిట ఉత్సాహముతో, సంతోషముతో, సంపూర్ణ ఆరోగ్యము కలిగిన వారమై దేవునితో మనము జీవించగలము. దైవజనుడైనటువంటి మోషే తన అనుభవములో నుండి చెబుతున్నటువంటి మాట ఇది. ఆయన ఉదయమున దేవుని కృప కొరకై వాంఛించినటువంటి దైవజనుడు. దేవుని సన్నిధికి ఆయన వెళ్ళినప్పుడు రాత్రింబగళ్ళని చూడకుండా దేవునితో గడిపినటువంటి వాడు. సీనాయి పర్వతం మీద 2 సార్లు దేవుని పిలుపుని అందుకుని అతడు వెళ్ళినప్పుడు వాక్యం ఏమంటున్నదంటే, అతడు గడిపిన ప్రతిసారి, మొదటిసారి, రెండవసారి కూడా 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతడు ఆహారమునైనను నీళ్ళనైనను పుచ్చుకొనలేదు అని. అయితే అతడు తిరిగి కొండ దిగి వచ్చేటప్పుడు అతని ముఖ ప్రకాశమును ప్రజలు చూడలేకపోయారు. చూడండి, మనం ఒకరోజు తినకపోతే ఇతరులు ఏమంటారంటే, ఈరోజు మీరేం తినలేదా, మీ ముఖము వాడిపోయింది, మీరు నీరసపడిపోయినారు అని అంటారు. అయితే దైవజనుడైనటువంటి మోషే ముఖము ప్రకాశమానముగా వెలిగిపోయినది. ప్రజలు ఆ వెలుగును చూసి ఆయన్ని సమీపించలేక ఆయన ముఖమున ముసుగు వేసుకోమని అడిగినారు. ఎందుకంటే దేవుని కృప ఆయనను తృప్తిపరచడం మాత్రమే కాకుండా ఉత్సాహంతో, సంతోషంతో గడిపే కృపను అనుగ్రహించింది. అందుకనే 120 సంవత్సరముల వయస్సు కలిగిన ఆయన మరణించినప్పుడు దేవుని వాక్యం చెప్పింది, అతనికి చూపు మందుగెళ్ళలేదని, అతని పండ్లలో ఒక్క పండ్లైనను రాలిపోలేదని, అతని బలము తగ్గిపోలేదని. కనుక దేవుని బిడలారా, మనము బ్రతికే దినములన్నిటి ఉత్సాహించి సంతోషించాలంటే ఉదయమునే మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆయన కృప కొరకై వెతుకులాడండి. ఆ కృప మిమ్మలను తృప్తిపరుస్తుంది. మీ బ్రతుకు దినములన్నిట మీకు కృపాక్షేమము మీ వెంట వస్తుంది. ఆయన కృప కొరకై దేవుణ్ణి మనం అడుగుదామా? కనుడా, పరిశుద్ధుడా, నీ కృపను వెతికే బిడ్డలుగా వీరిని మీరు ఆశీర్వదించి దీవించి మీ కృపతో వారిని
తృప్తిపరిచి వారు బ్రతుకు దినములన్నిట ఉత్సాహించి సంతోషముగా గడిపి కృపను భాగ్యం అనుగ్రహించమని శిలువమూర్తి అయిన యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.